పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధమైన నామమున వందనాలు. ప్రభువా, ఈ యొక్క పునరుత్థానం జరుగుతున్న ప్రార్థన ప్రభువా, నీ నామానికి మహిమకరంగా ఇలాంటి శోధన మాకు సహాయం చేయండి. గొప్ప దేవ, ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన పాల్గొన్న బిడ్డలు బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సత్యమైన యథార్థమైన యొక్క వాక్కుతో మమ్మల్ని నడిపించి దీవించమని ఈ పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక వాక్యం నేర్చుకుందామండి. మనం రోజు వాక్యం నేర్చుకుంటున్నాం, కానీ ఎవరిని చూడాలి? ఈ లోకంలో మనం ఎవరిని చూడాలి అంటే, ఎవరిని చూడాలి అంటే మనిషి చాలా వాటిని చూస్తాడు, చాలా విధాలుగా చూస్తాడు. అంటే చూసే విధానంలో కూడా మార్పు ఉంటుంది. అందరినీ ఒకేలా చూడదు. సో ఈ విధంగా అయితే వాక్యం మనకేమి నేర్పుతుంది? వాక్యము మనకేమి నేర్పుతుందో ఒకసారి లేఖనాల పరిశోధనలోకి వెళదాం. ఎందుకంటే మనం నేర్చుకునేది వాక్యానుసారంగా ఉండాలి. సో ఈ యొక్క వాక్య నెరవేర్పులో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆదివారం కాబట్టి, ఈ యొక్క ఆదివారం దినాన మనము ఎలా చూడాలి, ఎవరిని చూడాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. చూపు అనేటువంటిది మనిషికి చాలా ప్రాముఖ్యమైనదని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. వాక్య భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము, అందరూ కూడా మత్తయి సువార్త తీసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చదువుకుందామండి. ఈరోజు వాక్య ధ్యానముగా దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మనం చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండినలా ఆ చీకటి ఎంతో గొప్పది అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు మనం అందరం కూడా మనిషి ఒక విషయాన్ని ఎలా తెలుసుకుంటాడు మొదట అంటే పర్సెప్షన్, చూడడం ద్వారా గ్రహిస్తాడు. అంటే అందుకే తల్లిదండ్రులకి డాక్టర్లు కానీ సైకాలజిస్టులు కానీ ఏం చెప్తారంటే, మీ పిల్లల దగ్గర జాగ్రత్తగా ప్రవర్తించండి అంటారు. మరి ఈ రోజున జీవం గల దేవుని సంఘములో సజీవ శిలలుగా ఉన్నటువంటి మనము ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉండాలో వాక్యము నేర్పిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దేహమునకు దీపము కన్నే. నీ దేహం అందరికి కూడా దీపము ఏమిటంటే కన్ను. ఈ కన్ను తేటగా ఉంటేనే మనము చూడగలము. నీ కన్నులో కనుక ఏమన్నా నలగ కానీ, డస్ట్ కానీ ఇంకేమైనా పడింది అనుకోండి, మనం స్పష్టంగా చూడలేము. ఈ రోజుల్లో మరి మనం కొత్త నిబంధన ప్రారంభ కాలంలో సౌలు గారు గుర్రం మీద క్రైస్తవులు హింసించాలని పరుగులు తీస్తున్నారు. స్వారీ మీద చేస్తూ వెళ్తున్నప్పుడు గుర్రం మీద ఏం జరిగిందంటే, ఆకాశం నుంచి ఒక స్వరం అన్నాడు, సౌలా సౌలా అన్నాడు. ఎవరు అంటే నీవు హింసించినటువంటి యేసును నేనే అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ స్వరము ఎప్పుడైతే ఆయన విన్నాడు, గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. ఏమి చూడలేకపోతున్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలనుకున్నప్పుడు కటిక చీకటిలో నుంచి, ఆ యొక్క అగాధములో నుంచి సౌలును మార్చాలనుకున్నాడు దేవుడు. క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి సౌలు దేవుడు పట్టుకున్నప్పుడు మరి కింద పడిపోయాడు. ఏ తరచుంటూ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇప్పుడు దాకా చూశాడు, ఇంత బలవంతుడు, శక్తివంతుడు, ఏంటి ఈ విధంగా ఒకసారి అయిపోయాడు అని కంగారు పడిపోతున్నారు. ఏదైతే ఏమీ చూడలేకపోతున్నారు. కళ్ళుకు త్వరలో వచ్చాయి.
పులుసులు వంటి పొరలు దేవుని యొక్క సేవకులు అరణ్య ప్రార్థన చేస్తే ఆ పొరలన్నీ కూడా ఊడిపోయాయి. అప్పుడు స్పష్టంగా చూడగలిగారు. అందుకే చాలా మంది గుడ్డివాడు గుడ్డివానికి మార్గం చూపించలేడు. ఎందుకని? ఇద్దరు గుడ్డివానికి మార్గం చూపించేవాడు ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు, లేకపోతే కంచెలో పడతారు, కాలువలో పడతారు, వాహనాలకి మరి గుద్దుకుంటారు. అంటే కళ్ళు కనిపించిన వానికి మార్గం చూపించలేడు. కళ్ళు కనిపించేవాడు కళ్ళు కనిపించని వారికి మార్గము చూపించగలడు. ఈ రోజున మన యొక్క మనోనేత్రాలను తెరవడానికి దేవుడి రోజున తన సంఘములో కూర్చోపెట్టాడు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రం ఏం కలుగజేసింది? గురుడితనము కలుగజేస్తే దేవుడు ఆ యొక్క గురుడితనాన్ని తీసివేసి నీ యొక్క దేహానికి నీ యొక్క కంటికి స్పష్టంగా కనిపించేటువంటి తన యొక్క వాక్కును మనందరికీ కూడా దయచేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమైపోతుంది అన్నాడు. చెడ్డవాడితో స్నేహం చేయటం వల్ల నువ్వు కూడా చెడ్డవాడి అవుతావు, మంచివాడితో స్నేహం చేయటం వల్ల నువ్వు కూడా మంచివాడి అవుతున్నావు. అలాగే నీ యొక్క కన్ను చెడిపోయిందనుకో, చెడిందంటే నీ ప్రవర్తన బాగాలేదనుకో, నీ దేహం అంతా కూడా పాపంలోనే ఉన్నది. అందుకే చూసే చూపుల్లో తేడా ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని ఎన్నుకున్నటువంటి ఆ యొక్క సినాయి పర్వతాన్ని చిన్న చూపు చూశారు, వార చూపు చూశారంట. కీర్తనకారుడు అంటాడు, వార చూపులో రకాలు చెప్తున్నానండి. మొదటిది వార చూపు అంటే వాళ్ళ యొక్క హృదయం అంటే ఒక అసూయ కలిగినటువంటి దానిగా, ఇదేంటి ఈ యొక్క సినాయి పర్వత సౌందర్యం గలదా అనేటువంటి ఒక చులకన భావంతో చూశారు. వార చూపు అంటే ఏంటండి? చులకన చూపు. వార చూపు అంటే ఏంటి? చులకన చూపు, అసూయతో చూశారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేశాడు అంటే వారిని ఎన్నుకొని ఆయన ఒక మందిరాన్ని తన నివాస స్థలముగా సినాయి మందిరాన్ని, ఆ సినాయి పర్వతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కీర్తనలు 68వ అధ్యాయం చూడండి, 16వ వచనం. కీర్తనలు 68వ అధ్యాయం 16. శిఖరములారా, పర్వతములారా, దేవుడి నివాసంలో కోరుకుని ఉన్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఎన్నుకున్నటువంటి పర్వతము ఈ యొక్క సినాయి పర్వతము. దేవుడు తన యొక్క నిత్యము నివాస స్థలముగా దేవుడు ఎన్నుకున్నాడు. సో ఇప్పుడు వీడేం చేస్తున్నారు? భాషాను పర్వతం ఉంది, దేవ పర్వతం ఉంది. ఈ యొక్క పర్వతముల వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు, వెలుచూపులు చూస్తూ ఉన్నారు, బాహ్య సౌందర్యాన్ని చూస్తూ ఉన్నారు. దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ సినాయి పర్వతాన్ని విడిచిపెట్టేశారు. సినాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడేటువంటి స్థలము సినాయి పర్వతం మోషేతో. సో ఈ రోజున ఈ ప్రజలకి ఈ పర్వతం ఏమైపోయిందంటే వాళ్ళకి నచ్చలేదు. ఇంకా భాషాల పర్వతం కానీ, దేవ పర్వతం కానీ, ఇంకా సర్మోను పర్వతం కానీ అవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళకి ఆకర్షణ కావాలి. సో వాళ్ళ యొక్క చూపులన్నీ కూడా మారిపోతే దేవుడు అడుగుతున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలాన్ని మీరు ఎలా ఓరచూపులు చూస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాడు భక్తులైనటువంటి దావీదు గారు. దేవుని బిడ్డలారా, నేను దేవుడు ఏర్పరచుకున్నటువంటి పర్వతం ఇది. ఇంతకు ముందు వారంలో నేను చెప్పాను, నేను ఏర్పరచుకున్నటువంటి వాడు ఇతడే. యెషయా కుమారుల్లో ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దావీదునే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి కొడుకులందరూ తీసుకొచ్చాడు యెషయా. ఎవరిని తీసుకొచ్చినా కానీ వీడు ఏర్పాటు చేసుకున్నారు. వీడా అంటే వీడు ఎవరు కాదా? ఇంకా ఎవరన్నా ఉంటే ఉన్నాడు, కడసరివాడు ఉన్నాడు, గొర్రెలు కాస్తుడంటే ఆయన తీసుకురామంటే నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.
దేవుడిని ఎన్నుకున్నాడు, దేవుడి స్థలాన్ని ఎన్నుకున్నాడు. నిత్యము తనకు నివాస స్థలముగా దేవుడి యొక్క పొలిక్ర సంఘాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ఎలా ఈ యొక్క మందిరాన్ని చూస్తూ ఉన్నాము, ఎలా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సినాయి పర్వతాన్ని చూస్తూ ఉన్నాం, ఏ విధంగా దేవుడిని చూస్తున్నామని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇక్కడ దావీదు గారు ఏమన్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న పర్వతాన్ని మీరు ఎలా ఓరచుచులు చూస్తూ ఉన్నారు అన్నాడు. ఎలా వారలేకపోతున్నారు, ఎలా భరించలేకపోతున్నారు? ఎందుకు ఆ యొక్క ఎన్విఎస్ లుక్స్ అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు మరి అనుదినము కూడా ఆయన మన యొక్క భారాన్ని భరిస్తూ ఉన్నాడు. 132వ కీర్తన 13-14 వచనాలు. 132వ కీర్తన 13-14 వచనాలు చూసుకుందాం. యెహోవా సియోనును ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. దేవునికి స్తోత్రం. ఆయన ధృవీకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యాత్రలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని కీర్తనలు పాడుతున్నారు. ఆ కీర్తనలో కూడా ఈ యొక్క సీనాయి పర్వతం గురించి వాళ్ళు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు. జ్ఞాపకము చేసుకుంటూ ఈ యొక్క సీనాయి పర్వతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని వాళ్ళు పాటల్లో పాడుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు కనుక ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే దేవుడు దాన్ని దీవిస్తాడు. సో మన యొక్క జీవితాల్లో మనము కూడా ఆయన యొక్క ఎన్నికలో ఉన్నాము కాబట్టి చాలా మంది వాళ్ళ యొక్క నేత్రాలకు యుగ సంబంధమైన దేవత ఏమి కలుగజేసింది? గుడ్డితనం కలుగజేస్తే దేవుని చూడలేకపోతున్నారు, ప్రేమను చూపించలేకపోతున్నారు. వాళ్ళ యొక్క దేహమంతా కూడా చీకటిమయముగా ఉండిపోయినది. ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఏమి లేవు, వాళ్ళ కళ్ళలో వాళ్ళ యొక్క చూపు సరిగా లేదు, వాళ్ళ చూపు సరిగా లేదు. యోహాను గారు పద్మాసు దీపములో ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని, ప్రభు యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. 1:13 ప్రకటన గ్రంథము 1:13. తిరుగగా 7 దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని వలన ఒకరిని చూసి తిని, మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసి తిని, ఆయన తన పాదముల మట్టు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై మమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి వెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గము బయలు వెడలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన ధవల వరుణుడు. ఎందుకంటే ఆయన్ని చూడలేకపోయాడు, ఆయన్ని చూడలేకపోయాడు. చూసిన వెంటనే చచ్చిన వానిలాగా నేను అయిపోయాను. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా అన్నాడు, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళము చెవి నా స్వాధీనములో ఉన్నవి కాగా, నువ్వు చూసిన వాటిని, కొన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతులు నువ్వు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఈ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము అన్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఎవరు ఈ నక్షత్రములు? ఎవరి నక్షత్రములు? నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములను గూర్చి, మర్మములను గూర్చి నువ్వు రాయమన్నాడు. ఈ నక్షత్రాలు ఎవరండి? ఎవరంటారు? ఏమంటారు? అసలు రియల్ గా ఇవి నక్షత్రాలే అంటారా? ఎవరైతే దానియేలు గ్రంథంలో ఏమి రాయబడిందంటే,
ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతారో వాళ్ళందరూ కూడా ఆకాశంలోని జ్యోతులను పోలి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఒక వ్యక్తిని రక్షిస్తాడో ఆయన ఏమవుతున్నాడు? నక్షత్రం అవుతున్నాడు. ఆయన ఏమవుతున్నాడండి? నక్షత్రం అవుతాడు. ఈ నక్షత్రం ఎవరు అంటే విశ్వాసి. ఈ నక్షత్రం ఎవరండి? రక్షించబడిన వాడు అనేక మందిని రక్షిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఎలా ఉన్నాడు? ఈయన ఒక నక్షత్రం లాగా ఉన్నాడు. సో ఈ రోజున ఆ యొక్క ప్రభువును చూశాడు యోహాను. చూసి ఆ యొక్క దర్శనంలో ఆయన చూసిన వెంటనే ఆయనలో ఉన్నటువంటి పాపము లోకానుసార జీవితం అంతా పోయి ఒక్కసారి చనిపోయిన వాడిని అయిపోయారు. ఈ రోజున మనం గమనించాల్సిన విషయం అండి, వార చూపులు చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే మన అందరినీ కూడా ఆయన దేవుడు మన పక్షమున పూర్ణ సంతోషముతో ఉన్నాడు. మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన చేతుల తలను పగలగొడతాడు. మానక దోషములు చేయి వారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొడతాడు. కాబట్టి ప్రభు మాట, ప్రభు చెప్పిన దాన్ని మనము అక్షరాల పాటిస్తూ ప్రభువుని చూడాలి. ఎవరు చూడాలి? ఆయన చూసేవారిగా ఉండాలి. ఈ రోజున మరి ఈ యొక్క వార చూపులు చూసేవారిగా ఉంటే మన పరిస్థితి కూడా ఇజ్రాయేల్ పరిస్థితి లాగానే ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఇజ్రాయేల్ ఏం చేశారు? వారు చూపులు చూశారు. ఆయన చూడలేదు, ప్రభు చూడలేకపోయారు. ప్రభువుని చూడకుండా వారు చూపులు చూశారు. కాబట్టి వాళ్ళ చూపులో ఏముంది? స్పష్టత లేదు. వాళ్ళ దేహం అంతా కూడా ఎలా ఉంది? చీకటిగా ఉంది. దేవుని బిడ్డలారా, అలాగే యేసు ప్రభు దేహమునకు దీపము కన్ను అన్నాడు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఆయన ఎలా చూడమన్నాడు? ఒక స్త్రీని ఎలా చూడమన్నాడు? ఒక సహోదరిలాగా చూడమన్నాడు. నీ తల్లిలాగా చూడమన్నాడు, నీ చెల్లిలాగా చూడమన్నాడు, నీ అక్కలాగా చూడమన్నాడు. ఇంకో రకమైన చూపు ఏంటండి? మోహపు చూపు. వార చూపు. రెండోది మోహపు చూపు. ఎలా చూడకూడదు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమె వ్యభిచారం చేసిన వాడు. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన దాన్ని పెరిగి నీ దేహం అంతా నరకంలో పడివేయడం కంటే నీ అవయవంలో ఒకటి కోల్పోవడా. అంటే ఇక్కడ సో ప్రియదేవుని బిడ్డలారా, మరి మనము నేర్చుకోవచ్చు ఎవరైనా అంటే ఇక్కడ మోహపు చూపు అంటే స్త్రీయే అనుకుంటారు. పరునికి కలిగినది ఏదైనా నువ్వు ఆశించావా? అది కూడా మోహమే. దురాశ ఏం చేసింది? గర్భము ధరించింది. మోహపు చూపు ఏం చేసింది? ఇక్కడ వ్యభిచారం చేసింది. అంటే చూపు అనేది స్పష్టంగా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మనసులో ఏ మాత్రం కూడా నెగటివ్ యాటిట్యూడ్ వచ్చిందా, నువ్వు పాపం చేసిన వాడు. యు ఆర్ బికమింగ్ ఏ అడల్టరస్ పర్సన్. అందుకే యేసుప్రభువు కొన్ని సందర్భాలు ఓ వ్యభిచార సంతానమా అని సంబోధించారు. ఎంత పాపం ఉంటే, ఎంత బాధ ఉంటే ఆ మాటలు మాట్లాడాడండి ఆయన. ఈ విషయాన్ని గమనించారు. మోహపు చూపు అనేది మనిషిని మలినపరుస్తూ ఉన్నది. మనిషిని మలినపరిచేది నువ్వు తింటున్నటువంటి ఆహారం కాదు, నువ్వు ధరించిన వస్త్రాలు కాదు, నీలో నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు, నీలో నుంచి వస్తున్నటువంటివి నిన్ను అపవిత్రపరుస్తాయి. కానీ బయట ఉన్నది ఇది కూడా నిన్ను మలినపరుస్తాయి ప్రభువారు చెప్పి ఉన్నారు. కాబట్టి మన కన్నులు ఎలా చూడాలి? స్పష్టముగా చూడాలి. మన కన్నులు దూరాలు పెట్టుకుని నలుసు తీర్థానికి వెళ్తే నలుసు కనపడదండి. నలుసు కనపడదు, అస్సలు కనపడదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? మన కంటిలో ఉన్న దూరాన్ని తీసివేసి ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును తీయాలి. సో we have to change ourselves. మనల్ని మనము మార్చుకోవాలి. మన యొక్క పాప జీవితాన్ని కడిగి వేసుకుంటే ఎదుటి వాడికి మన యొక్క జీవితము ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా.
సో మన యొక్క నడవడికను బట్టి ఇంకొకరు మారడానికి అవకాశం ఉంది. కాబట్టి మన చూపులో మోహము ఉండకూడదు. మోహము అనేది దురాశ. ఏంటండి? దురాశ. సో యేసు ప్రభు వారు పర్యాజ్ఞలు ఇచ్చి, సృష్టికర్త దేవుడు పర్యాజ్ఞలు ఇచ్చి, ఈ 2 ఆజ్ఞలు 2 ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటది? ఈ వలే పొరుగువారిని ప్రేమించు, ఎదురువారి వస్తువుల్ని ఆశించుతాం. అది భార్య అయినా అవ్వచ్చు, వాళ్ళ జంతువులైనా అవ్వచ్చు, వాళ్ళ ఆస్తులైనా అవ్వచ్చు, వాళ్ళకున్నది ఏదైనా కానీ నువ్వు ఆశించినావా అది పాపము. సో ఇప్పుడు నీవు లేని దానికి కొరకు ఆశపడి పాపం చేయడం కంటే ఉన్నదాంతో హ్యాపీగా బ్రతకడం సంతోషం. బీపీ ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుంది? దేని గురించి నువ్వు ఎవరు ఎక్కువ ఆలోచిస్తే ఇట్ విల్ బికమ్ యువర్ హ్యాబిట్. ఎప్పుడైతే దాన్ని నువ్వు అంతం చేస్తావో, నీ యొక్క ఆలోచనకు ఫుల్ స్టాప్ పెడతావో, నీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. వాక్యం మీద మన శ్వాస, మన ధ్యాస ఎక్కడ ఉండాలండి? వాక్యం మీద ఉండాలి. వాక్యం చదువుతాం కానీ వాక్యంలో ఉన్న శక్తిని మనము పొందుకోలేము. తిమోతి రాసిన ఏమన్నాడు? పైకి భక్తి కలిగిన వారి వాళ్ళే ఉండి దాని శక్తిని మనము పొందుకోలేకపోతున్నాం. సో దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ మన యొక్క భక్తి జీవితానికి ఇలా ఉండటం వల్ల. ఇంకొక వ్యక్తి, లోతు భార్య ఎక్కడ చూసింది? ముందు చూసిందా వెనక చూసిందా? వెనక చూసింది. వార చూపు చూశారు ఇశ్రాయేలు ప్రజలు. మోహపు చూపు గురించి యేసు ప్రభువు మాట్లాడారు. లోతు భార్య వెనక్కి చూసింది. వెనక్కి చూడడం వల్ల ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చదువుతాం 26వ వచనం. లోతు భార్య వెనక్కి నిలవడం వల్ల ఏమైపోయింది? ఉక్కు స్తంభం అయిపోయింది. నాగటి మీరు చేయి పెట్టి వెనక చూసేవాడు దేవుడి రాజ్యానికి వారసుడు కాదు, వారసుడు కాదు. సో యు హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. నువ్వు ఆయన అనుసరించాలనుకున్నావు కాబట్టి సూటిగా ఆయన్ని అనుసరించాలి. మన యొక్క పరిస్థితిని చూసి యేసు ప్రభువు వారు కూడా జాలి పడుతున్నారు. పేతురు వైపు చూసి ఆయన ఏమన్నాడండి? నేడు కోడు కుయ్యక ముందే కుమారుడు నేనెవరో తెలియదని బొంకుతావు అన్నాడు. ఎగ్జాక్ట్ గా అప్పుడే ఆ మాట ఆయన అన్నా వెంటనే నేనెవరో తెలియదని. ఆ చిన్నది అడిగింది, నువ్వు ఆయనతో ఉన్నావు కదా అన్నది. లేదు అమ్మో నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు అన్నాడు పేతురు. అక్కడ మనుషులు కూడా అడిగి, నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒకటివి కదా, ఏదైనా ఆయన ఎవరు అసలు నాకు తెలియదు అన్నాడు. జాలితో పేతురు ఏమి చేస్తాడో ఎరిగినటువంటి ప్రభువారు లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనంలో ఇదే మాట అన్నాడు. పేతురు నేడు కోడి కుయ్యక ముందు నేను ఎవరో తెలియదని మారు పొందుతావన్నాడు. అంటే జాలితో మాట్లాడాడు. పేతురు యొక్క పిరికితనాన్ని చూశాడు. పేతురు యొక్క హృదయాన్ని కవి ఎదిగి ఆయన నిజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి అలాగే మరి ఇప్పుడు మనము ఇంకొక వ్యక్తి గురించి చూస్తాం. భూమి మీద మొదటి రాజు ఎవరు? సౌలు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ యొక్క ఫిలిష్తీయులతో యుద్ధం చేసేవాడు ఇశ్రాయేలు ఎవరు? కనిపించలేదు. సో అప్పుడు దేవుడు దావీదు ఏమి జరుగుతుంది అక్కడ ఏం మాట్లాడుతున్న రాజుగారి ఇంతమంది కూడా దావీదు విషయం తెలుసుకున్నాడు. నేను వెళ్తాను అన్నాడు. ఏం పెట్టారా? ఇక్కడ ఆయనకి తలపాక లేదు, దారు లేదు, బిల్లు లేదు, ఏమీ లేవు. 5 గులకరాళ్ళు, 5 గులకరాళ్ళు ఒడిశా అంటే 5 ఉన్నాయి. ఒడిశాల ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఫిలిష్తీ గొలియాతును చంపి ఇశ్రాయేలులకు విజయములు ఇచ్చాడు. ఆ గొలియాతు చనిపోవడమే ఫిలిష్తీయులు పరుగులు తీశారు. దావీదు భయపడి వీడు పిల్లవాడు కాదు, వీరుడు ధీరుడు అనుకుని పరుగులు తీసి మారిపోయారు. ఆ భయము ఫిలిష్తీయులు ఇప్పటికీ నిలిచిపోయింది.
ఇంతటి గొప్ప విజయాన్ని అందించినటువంటి దావీదుకు సౌలు ఒక గొప్ప అధికారిని సైన్యం మీద అధిపతిగా ఉంచాడు. చూడు, మొదటి సమూయేలు 18వ అధ్యాయం. ఇంత కష్టపడి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఇజ్రాయేల్ ప్రజలకు విజయం అర్పిస్తే ఈ యొక్క సౌలు రాజు ఎలా చూశాడో తెలుసా? చూడండి అక్కడ 18వ అధ్యాయం, మొదటి సమూయేలు 18వ అధ్యాయం. ప్రజలందరూ కూడా ఎప్పుడైతే సౌలు 1000 కొలది కాదు, దావీదు 10,000 కొలది మంది కాదు అని చెప్పేసి ఎప్పుడైతే వాయిద్యాలు వాయిస్తూ గాన ప్రతిగానాలు చేశారో వెంటనే చూస్తున్నటువంటి చూపు మారిపోయింది. ఎవరికి? సౌలుని చూస్తున్న చూపు ఒక్కసారి మారిపోయింది. షాక్ అయిపోయాడు. ఏంటి దావీదేంటి, నేనేంటి? ఒక్కసారి మనిషిలో మార్పు వచ్చేసింది. ప్రతి బిడ్డ మార్పు వచ్చేసి 9వ వచనం వెంటనే, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎప్పుడైతే నీ పక్కన ఉన్నటువంటి స్నేహితుడు గొప్పవాడు అవుతున్నాడో నీ మాటలో మార్పు వస్తుంది, నీ చూపులో మార్పు వస్తుంది. ఇంకా నీ స్నేహితుడిని ఒక పరాయి వాడిగా చూస్తావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, విషపు చూపులు ఎవరిని కూడా చూడకూడదు. విషపు చూపులు అంటే ఎదుటి వారి యొక్క ఎదుగుదలను మనము వారవలేని వారిగా ఉండకూడదు. సౌలు దావీదు యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోయాడు, గాన ప్రతి గానాలను వినలేకపోయాడు. రాజుని నేనై ఉండగా ఇంకొకటి గురించి నాకంటే ఎక్కువ మాట్లాడడం ఎలాగా కుదరదు అని దావీదే లేకుండా చేసి నన్నే వాళ్ళు పొగుడుతారనుకున్నాడు. కానీ సౌలు ప్రశాంతంగా ఉండడానికి కారణమైనటువంటి దావీదు ప్రాణాన్ని తీసేయాలనుకున్నాడు. ఇది విషపు చూపు. విషపు చూపు, విషపు బీజాలను సంఘాల్లో కొన్ని దురాత్మ శక్తులు బయలుదేరి నాటుతూ ఉన్నాయి. దేవుడు నన్ను ప్రేరేపించాడు ఆ వ్యక్తి గురించి మాట్లాడమని. యూట్యూబ్ లో మాట్లాడమని లేదు, పర్సనల్ గా మాట్లాడమన్నాడు. వినకపోతే మూర్ఖునిగాను అన్యునిగాను విడిచిపెట్టమన్నాడు. ఈ రోజుల్లో ఒకరిని ఒకరు ద్వేషించుకొని యూట్యూబ్ లోకి వెళ్ళి నేను కరెక్ట్ చేస్తున్నాను, వాక్యం చెప్పింది నేను మందలిస్తున్నాను, ఇది చాలా పొరపాటు. చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు కౌంటర్లు ఎన్కౌంటర్లు, ఇది తప్పు. ఈ విషపు చూపు మనము చూడకూడదు. ఏ సేవకుడు కూడా ఒక్కొక్క సేవకుడిని విషపు చూపు చూడకూడదు. ఏ విశ్వాసి కూడా తన సహోదరిని విషపు చూపులు చూడకూడదు. తన రక్త సంబంధం ఈ రోజుల్లో ఇంకొక చూపు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లి మధ్య కోసుకుంది. ఈ విషపు చూపు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అన్నయ్యకి ఉద్యోగం వస్తే తమ్ముడు అవ్వలేడు, తమ్ముడికి ఉద్యోగం వస్తే అన్నయ్య వాళ్ళు. ఇదే చూపు అంటే విషపు చూపు కాదా? అధికారంలో పార్టీ అధికారంలో ఉన్నవాడు నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయి ఆపోజిట్ ఉన్నవాడు వస్తే ఎలా చూస్తాడు? విషపు చూపు చూస్తాడు. అధికారంలో ఉన్నవాడికి ఓడిపోయిన వాడు కూడా అలాగే కనిపిస్తాడు. సో ఈ చూపులో విషము ఉండకూడదు. ఏముండాలి? ప్రేమ ఉండాలి. అందుకే గేమ్స్కి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్తారండి. గేమ్స్కి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్తారు, ప్రైజ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నువ్వు బహుమానం కోసం ఇక్కడ పరుగు పందెంలో కూర్చోవద్దు, దాంట్లో పాల్గొనడానికి ఉందని చెప్తారు. పాల్గొనడం కంటే కూడా, బహుమానం కంటే కూడా పాల్గొనడమే ముఖ్య గొప్పది. సో ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మనము దేంట్లో పాల్గొంటున్నాము? ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బహుమానం అవసరమే, కానీ ఫస్ట్ పాల్గొంటేనే కదా బహుమానం వచ్చేది. పాల్గొనకుండా బహుమానం రాదు కదా, పార్టిసిపేషన్ లేకుండా ప్రైజ్ రాదు కదా. సో దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంతులు ఏ స్థాయిలో ఉన్నాయో దాన్ని నువ్వు వినియోగించుకోవాలి. నిన్ను ఏ స్థానంలో నిలబెట్టాడో, ఏ ఉద్యోగం నిలబెట్టాడు, ఏ పరిస్థితిలో ఉంచాడో
దానిలో నువ్వు యథార్థంగా ఉండాలి. అంతేగాని నీ పక్కన ఉన్నవాడిని ఏదైనా కానీ పడగొట్టేసి నువ్వు ఒక్కసారి పైకి రావాలనుకోవడం అసంభవం. ఇల్లు కట్టాలి, ఇసుక మీద కట్టొద్దు, ఇసుక మీద కట్టొద్దు. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు పడిపోతుంది. రాతి మీద ఇల్లు కట్టండి. గాలి వచ్చినా, ఎండొచ్చినా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా అది నిలకడ కావాలి. మన యొక్క జీవితాన్ని ఇప్పుడు క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకోవాలి. ఆయన సియోనులో స్థిరమైన పునాది వేసి ఉన్నాడు. సియోను అంటే దేవుడ ఈ రోజున నిన్ను నన్ను ఆ యొక్క సియోను పర్వతములుగా ఆయన ఎన్నుకున్నాడు. ఇవాళ పెట్టుకున్నా నువ్వే దేవుని కాదు. కాబట్టి ఈ దేహం అంతా ఎలా ఉండాలి? ఈ దేహం అంతా, దేహానికి ఏది దీపము? కన్ను. నీ కన్నులు ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. నువ్వు దేన్ని చూస్తావో దాన్ని గ్రహిస్తావు. దాని ద్వారా నీ జీవితం మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతాయి, నీ క్రియలు మారిపోతాయి. సమాజంలో నీకంటూ ఒక మొదలు పడిపోతుంది. డోంట్ గివ్ ద బ్యాడ్ ఇంప్రెషన్ బై యువర్ లుక్స్. నీ చూపుల వలన నీకంటూ ఒక ముద్ర వేసుకోవద్దు. కొంతమంది తల్లులు వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు పిల్లడు భోజనం చేస్తుంటే ఇప్పుడు తినకరా, ఆ తల్లి వచ్చేసి నవ్వుతుంటే మంచిగా దిష్టి తగ్గుతుంది అంటారు. ఎవరో చూస్తే దిష్టి తగ్గుతుందని, ఎవరో చూస్తే దిష్టి తగలని ఏమీ లేదండి. దేవుడు మనుషులందరినీ కూడా దేవుడే సృష్టించాడు. చూపుల్లో మనుషులు చూసే చూపు వేరు, కానీ దేవుడు అందరినీ కూడా సమానంగానే సృష్టించాడు. కాబట్టి ఈ రోజున ఈ చూపుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చూపులు ఉండకూడదు, మోహం చూపులు ఉండకూడదు, వెలుగు చూపు ఉండకూడదు. దీని పెట్టారా ఫైనల్గా విషపు చూపు ఉండకూడదు. మరి ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తూ పరిగెత్తాలండి? దేవుని వైపు చూడాలి. ఆయన బొమ్మ వైపు కాదు, ఆయన వైపు చూడాలి. అంటే నీ యొక్క ఆలోచన ఆయనే అవ్వాలి, నీ మాట ఆయనే అవ్వాలి, నీ చూపు ఆయన రూపమే అవ్వాలి. ఇది ఆయన వైపు చూడడం అంటే. నీ మాటల్లో ఆయన ఉండాలి, నీ క్రియలో ఉండాలి, నీ చూపులో ఉండాలి, నీ బ్రతుకులో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నువ్వు పని చేస్తున్న స్థలంలో ఉండాలి, నీ సంఘములో ఉండాలి. అప్పుడు నువ్వు పరిపక్వంలో ఓడిపోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఓడిపోతారంటే ఎవరైతే నాగడి మీద చేయి పెట్టి వెనక ఉంచారో వాళ్ళే ఓడిపోతారు. ఎవరైతే ఆయన అనుసరిస్తానని చెప్పేసి తప్పటడుగులు వేశారు, వెనకడుగులు వేశారు, లోతు పారేలాగా వాళ్ళు ఓడిపోతారు. ఆయన వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూ పరుగు పందెము ఈ జీవిత యాత్ర కొనసాగించిన వాడు తప్పనిసరిగా బహుమానాన్ని అందుకుంటాడు. ఆయన ఇచ్చేటువంటి బహుమానము నిన్ను నిరుత్సాహపరచదు, సిగ్గుపరచదు. నిన్ను సమాజంలో గొప్ప దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను దేవుడు కూర్చోబెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం మన యొక్క బ్రతుకులో యేసు వైపు చూస్తూ మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. కొనసాగించడం అంటే ఏంటి? బ్రతకడం. కొనసాగించడం అంటే ఈ శేష జీవితము, ఈ మిగిలిన జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు ఎటువైపు చూసావో, ఎవరి వైపు చూసావో, కానీ ఇప్పుడు ఆయన వైపు చూడు, ఆయన మీద ఆధారపడు. మనుషులు నమ్ముడు కంటే యెహోవాను నమ్ముడా, మనుషుని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట. మనుషుల మీద ఆధారపడడం కంటే ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు దేవుడి మీద. నీ కష్టం వచ్చినట్టు ఎవరి వైపు చూడాలి? ఇంటి పక్కన వైపా, సహాయం చేసేవాడు వైపా? ఫస్ట్ వి హావ్ టు సీ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు చూడాలి.
అదే విషయాన్ని మనం ఇక్కడ చదివి ఉన్నాం. దాని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఈ జీవితంలో ఏముండాలండి? ఓపిక అనేది ఉండాలి. ఓపిక లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో జరిగిపోద్ది, ఇక్కడికి వెళ్ళి జరిగిపోద్ది అంటే ఈ లోకంలో మాయలు పనిచేస్తాయి కానీ మహిమలు పనిచేయి. మాయ మాటలు పనిచేస్తాయి కానీ దేవుడి యొక్క మహిమను వాళ్ళు చూడలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రక్షించబడిన నువ్వు నేను యేసు వైపు తప్ప రెండవ వ్యక్తి వైపు మనము చూడడానికి వెళ్ళేది. ఆయనే మన యొక్క జీవితానికి ఆ పునాది మీద మనం ఇల్లు కట్టుకోవాలి. లోకంలో నువ్వు దేని మీద, ధనం మీద ఇల్లు కట్టావా కూలిపోద్ది. మనుషులు నమ్మి ఇల్లు కట్టావా అది కూలిపోద్ది. దేవుని నమ్మి ఏదైనా కార్యం ప్రారంభించు. డెఫినెట్ గా దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు. నీ పనిలో కార్యము జరిగిస్తూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తున్నాడు. కాబట్టి మన చూపు స్పష్టంగా ఉండాలి. మన చూపులో క్రీస్తే ఉండాలి. బిడ్డ, ఎప్పుడైతే క్రీస్తు వైపు చూస్తూ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తామో విజయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి విషపు చూపులు చూడడానికి ఏ మాత్రము కూడా విషపు వారవలేని తనము ఒకరి యొక్క ఎదుగుదలను మనం ఆహ్వానించే వారిగా ఉండాలి. అన్నదమ్ములైనా, కుటుంబములైనా, బంధుమిత్రులైనా, స్నేహితులైనా, పిల్లలు కూడా మీ క్లాసులో ఎవరికైనా ఫస్ట్ వచ్చే మీరు ఆ ఇంటైజేషన్ ఫీల్ అవ్వకూడదు. యూ హావ్ టు యాక్సెప్ట్ అండ్ ట్రై హార్డ్ టు బికమ్ ద ఫస్ట్ ఇన్ క్లాస్. ఆ విధంగా పిల్లలు కూడా పోరాట ప్రతిమతో చదవాలి. క్రైస్తవ భక్తిలో ఇప్పుడు ఇదే పిల్లల మనము క్రీస్తు వైపు చూస్తూ మన యొక్క శ్రేష్ఠ జీవితాన్ని ఆయనకు మహిమకరముగా జీవించే వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి మన యొక్క జీవితాలను దేవుడి సరి చేయగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.